ఏమైనా ఒకప్పటి లీడర్లు రాజకీయం చేసినా, యాత్రలు చేసినా, పోరాటం చేసినా 10 కాలాలు గుర్తుండిపోయే మాదిరి చేసినారు. అట్లాంటి లీడర్లలో ఒకరే అద్వానీ సారు. అందుకే కేంద్ర గవర్నమెంట్ భారతరత్న ప్రకటించింది. ప్రకటించడమే కాదు, స్వయంగా సార్ ఇంటికి పోయి మరి అవార్డు ఇచ్చొచ్చినారు. మనం కూడా అట్ట పోయి అద్వానీ సార్ని పలకరించేసి వద్దాం పదండి. అవార్డులు తీసుకొని ఇంకా అందరూ రాష్ట్రపతి భవన్ దాకా పోతే అద్వానీ సారు కొరకు రాష్ట్రపతి మేడమే ఆయన ఇంటికి పోయింది. దేశానికే రత్నం అసొంటి లీడర్ అన్నట్టు భారతరత్న అవార్డు ఇచ్చిర్రు అద్వానీ సార్కు. అగ చూడర్రే, ఓ దిక్కు రాష్ట్రపతి మేడం మెడల అవార్డు బిల్లేసి చేతుల పత్రాలు పెట్టింది. అటెనక దండం పెట్టి పోటుపోలు దిగిండ్రు. పక్క పొంటే కూకున్న ప్రధానమంత్రి సారు సప్పట్లు పెట్టి చేతుల చెయ్యేసిండు. ఇక పెద్ద మనిషి ఆయే 96 ఏండ్లు పడ్డాయి. సాతగానట్టే ఉన్నదట పానం. అందుకే అద్వానీ సారు శనివారం నాడు అందరి లెక్క అవార్డు తీసుకొనికే రాష్ట్రపతి భవన్ కాడికి పోలేదట. మరిగా ఆయన రాకపోతే మనమే పోదాం అన్నట్టు లీడర్లంతా కలిసి ఇంటికి పోయి సత్కారం చేసిర్రట. దేశంలో అన్నిటికంటే పెద్ద అవార్డు ఇచ్చి పెద్ద గౌరవమే ఇచ్చిర్రు. అప్పుడు ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఇప్పుడు మన పాల దేశమైన పాకిస్తాన్ లో పుట్టిండట అద్వానీ సారు. అప్పట్లో 14 ఏండ్లు ఉన్నప్పుడే RSS లో షరీకయి దేశం కొరకు కొట్లాడిండట, పోరాటాలు చేసిండట. అయోధ్యలో శ్రీరాముని గుడి కొరకు లడాయి సురువు చేసిందే అద్వానీ సార్ అంటారు. అట్లా ఇక ఆయన చేయబట్టే ఇప్పుడు అయోధ్యలో బాలరాముని మందిరం వచ్చిందంటారు చాలా మంది. ఇప్పుడు దేశాన్ని వెళ్తున్న పువ్వు పార్టీని పెట్టేందుకు అప్పట్లో అటల్ సార్ తోని కలిసి అద్వానీ సార్ కూడా గట్టిగానే పనిచేసిండట. అందుకే సార్ అంటే పువ్వు పార్టీ వాళ్ళకు మస్తు పాయిరం. గా పాయిరం కొద్దే గిట్లా అన్నిటికంటే పెద్ద సత్కారం భారతరత్న ఇచ్చిర్రు అనుకుంటారు పబ్లిక్.